రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని అడిగాం. మా వీసీ గారు నేను వెళ్ళి అడిగితే వారు వస్తానన్నారు. 2025 ఆగస్టులో ఓయూకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఓయూకి వచ్చి వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, ఇది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటి, మేధో వికాసానికి మూలమైనటువంటి ఈ గుండెకాయను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు. ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. మీరు ఏం అడగలేదు వీసీ గారు, మీరు ఏం అడగలేదు. ఏం కావాలనో అడగండి. అడగకపోతే మీ పేదరికమే, అడగకపోతే మీదే పేదరికం. కానీ మీరు అడగకపోయినా నేను ఇస్తున్న 1000 కోట్లని ప్రకటించి వారు ఏమన్నారంటే, డిసెంబర్లో మళ్ళీ వస్తున్నా, నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెడతాను, 1000 కోట్లు తీసుకొని వస్తానన్నా. మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా. మీకేం కావాలనో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా. మొత్తం లెక్క పెట్టండి. ఏం పనులు కావాలో నాకు చెప్పండి. అన్ని రిక్రూట్మెంట్స్తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది. నేను మంజూరు చేసేదే నా బాధ్యత. అన్న మాట ప్రకారం డిసెంబర్లో వచ్చారు, 1000 కోట్ల జీవోతో వచ్చారు. ఆ రోజు జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న మార్చిలో బడ్జెట్లో కూడా పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా యూనివర్సిటీకి సంబంధించిన ఆ 1000 కోట్లు ఎలాంటి ముందు వెళ్ళినట్టుగా లేదు. అందుకే మీ వేదిక ద్వారా, మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నప్పుడు వేగంగా చేసేయాలి. నాంచి చేస్తే ఆ నాంచిన క్రమంలో పడిన వేదన ఉంటుంది కదా, చివరికి చేసినా కూడా ఆ వేదన అనేది వ్యతిరేకంగానే ఉంటుంది, ప్రయోజనం ఉండదు.